ఆర్యన్, విష్ణు విశాల్, శ్రీనిధి శెట్టి, మానస చౌదరి, సెల్వరాఘవన్ వీరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఇది. దీనికి ప్రవీణ్కే దర్శకత్వం అయితే ఉంచారు. ప్రజెంట్ ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తమిళని చూడగానే అర్థమై ఉంటుంది మీకు. అసలు ఈ కాన్సెప్టే కొత్తగా అనిపించింది నాకైతే. క్లియర్ చేయకుండా ఈ సినిమా రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ జరుగుతున్న ఒక లైవ్ షోకి ఒక వ్యక్తి వచ్చి అతను ఆ సెలబ్రిటీని కాలు మీద కాల్చి ఆ తర్వాత అతను సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటాడు. దాంతోపాటు అతను అక్కడ ఆత్మహత్య చేసుకుని నా ఆత్మహత్య తర్వాత ఇంకొక 5 హత్యలు అయితే జరుగుతాయి, అవి ఎలా జరుగుతాయి అన్నది మీరే వెయిట్ చేసి చూడండి అని చెప్పేసి పోలీసులకు ఒక పెద్ద సవాల్ విసురుతాడు. దానికంటే ముందు అతను ఒక రైటర్నని, బట్ ఈ సమాజం నన్ను గుర్తించలేదు, నా కళను కానీ దేన్ని అయితే నాకు తగిన సపోర్ట్ కూడా దొరకలేదని చెప్పేసి అతని ఆవేదన వ్యక్తం చేస్తాడు. అట్ ది సేమ్ టైం ఈ హత్యల తర్వాత ప్రతిరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఒక హత్య అయితే జరుగుతూ ఉంటుంది 5 రోజుల పాటు. గంట ముందు సరిగ్గా ఏ వ్యక్తినైతే హత్య చేయబోతున్నానో ఆ పర్సన్ పేరైతే నేను రివీల్ చేస్తానని చెప్తాడు. సో చెప్పిన విధంగానే అతనైతే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. వెంటనే పోలీసులు అయితే రంగంలోకి దిగుతారు. అసలు ఆ 5 హత్యలు ఎలా చేస్తాడో, అసలు చనిపోయిన వ్యక్తి హత్యలు చేయడం ఏంటి, ఇంతకీ ఆ హత్యలను ఆపగలిగారా లేదా, అతను ఆ 5 హత్యలు చేశాడా లేదా, అసలు ఆ 5 హత్యలు చేయడానికి గల రీజన్ ఏంటి, ఇంతకీ ఆ 5గురినే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, ఇలా బోల్డ్ అండ్ రీజన్స్ ఉన్నాయి ఈ సినిమా చూడడానికి అయితే. ఇది మెయిన్ ప్లాట్ ఈ సినిమాలో ఉన్నది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టార్టింగే మనకి మెయిన్ కథలోకి అయితే తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నది మనకైతే ఆలోచన వస్తుంది. ఆ రేంజ్లో ఉంది స్టార్టింగ్. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా నచ్చింది. అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత మిగతా హత్యలు చెప్పిన విధంగా చెప్పిన టైంకే జరగడం ఏంటి, అసలు చనిపోయిన తర్వాత తన వీడియోలు రిలీజ్ చేయడం ఏంటి, ఆ మనుషుల పేర్లు అసలు ముందే రివీల్ చేయడం ఏంటి, ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త పాయింట్ దొరికినట్టు అయితే అనిపించింది. ఇంటర్వెల్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం రొటీన్గానే అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగదు, ఏదో కొత్తగా జరిగిపోతుందేమో, డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ అయితే చాలా రొటీన్గానే అనిపించినాయి. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్ అయితే లేదు. బట్ ఆ 5 హత్యల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదైతే ఎక్సలెంట్గా ఉంది. బట్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత నాకు ఇంకా బుర్ర పాడైపోయింది, అసలు మామూలుగా లేదు. మనోడు ఇచ్చిన జస్టిఫికేషన్ అస్సలు మనకైతే ఎక్కదు. సమాజంలో గుర్తింపు లేని ఎవరైతే మంచి పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ గుర్తింపు దొరకట్లేదని చెప్పేసి వాళ్ళని మనోడు చంపేసి వాళ్ళకి ఆ గుర్తింపు కావాలని చెప్పేసి వీళ్ళని చంపుతున్నానని ఏదైతే చెప్పాడో ఆ పాయింట్ విన్న తర్వాత మనం 2 చేతులు జేబులో పెట్టుకుని ఎటు వెళ్ళిపోతాం మనకే అర్థం కాదు. ఆ రేంజ్లో అనిపించింది నాకు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ ఒక్కటి సరిగ్గా మనకి కనెక్ట్ అయి ఉండుంటే ఓ రేంజ్లో ఉంది ఈ సినిమా అయితే. అసలు మనిషి చనిపోయిన తర్వాత హత్యలు చేయడం అన్న కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది, ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే వాళ్ళ చావులు కూడా డిజైన్ చేసిన విధానం కూడా చాలా లాజికల్గా ఉంది. ఓకే, రీజనబుల్, నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేశారు. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మనోడు చెప్పిన మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, అసలు ఆ వ్యక్తి ఈ 5గురిని చంపడానికి గల రీజన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం మనకు అస్సలు ఎక్కడా కన్విన్సింగ్ అయితే అనిపించలేదు. మ్యూజిక్ మాత్రం సినిమాకి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నీట్గా ఇచ్చాడు, ఎక్సలెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం యాక్టింగ్ కూడా కొట్టేశారు. హీరోయిన్తో పాటు మెయిన్ ఎవరైతే చనిపోయే క్యారెక్టర్ చేశారో తను కూడా నెక్స్ట్ లెవెల్లో చేశాడు. ఆ హత్యలు చేయడం కానీ ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కానీ అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఓవరాల్గా ఈ సినిమా అయితే పర్లేదు, మెప్పిస్తుంది, చూడొచ్చు. ఒక క్లైమాక్స్ అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో కొన్ని పార్ట్స్ తప్ప మిగిలినంతా సినిమా అయితే చాలా ఎంగేజింగ్గానే నడిపాడు. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేసింది. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.